బంగ్లాదేశ్ చరిత్రలో అవామీ లీగ్ లేకుండా జరిగినటువంటి ఎన్నికలు నిన్న జరిగిన ఎన్నికలు. మొత్తం 300 స్థానాలకు గాను ఒక వ్యక్తి ఎవరో అకస్మాత్తుగా చనిపోవడంతో 299 స్థానాలకైతే పోటీ జరిగింది. ఈ 299 స్థానాల్లో 175 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది బిఎన్పి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్వేలో తెలుపుతున్నారు. అలాగే 30 స్థానాల్లో జమైతే ఇస్లామీ వచ్చేసి ఆధిక్యతలో ఉంది. ఇక్కడ తారిక్ రెహమాన్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజే ఫలితాలు కూడా వచ్చేస్తాయి. మొత్తం 1755 మంది అభ్యర్థులు 50 పార్టీలు పాల్గొన్నాయి. ఇటు జమాతే ఇస్లాం వైపు ఏమొచ్చేసి మొత్తం 11 పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయినా సరే తారిక్ రెహమాన్ వైపే ప్రజలందరూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఆ హవా కనిపించింది. అలాగే చాలా చోట్ల పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. 9 మంది 10 మంది చనిపోయారు కూడా. ముఖ్యంగా గోపాల్గంజ్ లాంటి ప్రాంతంలో హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక బాంబు కూడా పేలింది. ఒక 13 ఏళ్ల చిన్నారి కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది. ప్రశాంతంగా జరిగాయి అనుకోవచ్చు, కానీ చాలా ప్రాంతాల్లో విధ్వంసకర పరిస్థితులనే ఏర్పాటు చేశారు. అంటే ఆ విధంగా క్రియేట్ చేశారు. మొత్తానికి ఈ తారిక్ రెహమాన్ ఒకవేళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్ ప్రశాంతంగా ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయమంటున్నారు. అంటే ఏదైతే సెక్యులర్ రాజ్యాంగం ఉందో ఆ ప్రజాస్వామ్య రాజ్యాంగం, దాన్ని పూర్తిగా ఇస్లామిక్ రాజ్యంగా మార్చేసి రాజ్యాంగాన్ని మార్చకపోతే మాత్రం మళ్ళీ తారిక్ రెహమాన్ యొక్క ప్రభుత్వం కూడా సేమ్ షేక్ హసీనా ప్రభుత్వం మాదిరి అయిపోద్ది. కాబట్టి ఇక తారిక్ రెహమాన్కి కూడా అర్థమవుద్ది, ఏం చేసినా సరే మనం ప్రజల కోసం చేయాలి, లేకపోతే ఈ మూర్ఖులు వదలరు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడలా కాదు, వాళ్ళకి అభివృద్ధి కంటే కూడా వాళ్ళ యొక్క మతమే ఇంపార్టెంట్. దాని విధంగానే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప అభివృద్ధి ఏంటి, మన పనులు ఏంటి, మన జీతాలు ఏంటి, ఉద్యోగాలు ఏంటి, ఇలాంటివి ఏమీ లేవు. వేరే దేశం వెళ్ళి పడి బతకడానికి భారతదేశం ఉంది కాబట్టి వాళ్ళకేం నష్టం లేదు. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తారిక్ రెహమాన్ అధికారం చేపడితే ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది కూడా అర్థం కాదు. మరి 17 సంవత్సరాలు లండన్ నుండి వచ్చినటువంటి ఈ వ్యక్తి ఏ విధంగా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తాడో భవిష్యత్తులో తెలుస్తుంది.